బయలుపల్లి పాడతాము అన్న రండినా. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. పాటించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పాటించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. దైవ సమాధానం పరిశుద్ధ గ్రంథమందున్నది. దైవ సమాధానం పరిశుద్ధ గ్రంథమందున్నది. పాటించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పాటించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. శాంతి ఆనందము పరిశుద్ధ గ్రంథమందున్నది. శాంతి ఆనందము పరిశుద్ధ గ్రంథమందున్నది. పాటించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పాటించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. దేవుని ఆదరణ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని ఆదరణ పరిశుద్ధ గ్రంథమందున్నది. పాటించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పాటించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. ప్రేజలాడు అందరికీ. ప్రేజలాడు చెప్తారు అన్నాని పిలిచారు. మందిరం అయిపోతాను, ఎక్కడ పోయినారో ఒక్కరు కనపరాలే మాట్లాడదాం అనుకుంటే. ఇంత అన్యాయమా? రాత్రి ఎందు ఇంటిని చూస్తా అంటే ఏమనుకోకండి, తప్పైతే క్షమించండి. జెరూసలేం కూడా ఇట్లే ఉండేది.
కొంచెం పెద్దరాళ్లతో కట్టినారు, కొంచెము పాతరాళ్లతో కట్టినారు. కింద సుగం అందిన కాటికి వాళ్ళు మేకప్ చేసినారు, పైన అంతా కూడా వదిలేసినారు. జెరూసలేం ఎట్లుందో ఇల్లు కూడా అట్నే ఉంది. మధ్యలో ఆగిపోయింది, ఏం కాదు. వాగ్దానం తీసుకొని దేవుడు సంపూర్ణంగా పనిని నెరవేరుస్తాడు. రాత్రి చదువుకున్నటువంటి అధ్యాయంలో మరొకసారి ఆ కుటుంబాన్ని ఆదరవు చేసుకొని మనం కూడా సిద్ధపాట్లైనటువంటిగా రక్షింపబడినటువంటి వారంగా మనం జీవించేటువంటి వారంగా భయభక్తులుగా ఇంటి వారందరితో కూడా ఎట్లా ఇంటి వారందరూ నేను నా ఇంటి వారు సేవించదాము. మనం కూడా దాని కొరకు రిపేర్ అయిపోదాం. అపోస్తల కార్యము 10వ అధ్యాయము, అపోస్తల కార్యము 10వ అధ్యాయము 20వ వచనం నుంచి 28వ వచనం వరకు మార్చి మనము చదువుకుందాం. ఈరోజు బాగా చెప్తాలే, ఎందుకంటే తలకాయకి అది పెట్టలే నాకు. రాత్రి ఇట్ట తిరిగినా ఇక్కడ గుచ్చుకుంటుంది, ఇక్కడ తిరిగితే ఇక్కడ గుచ్చుకుంటుంది. మైక్ పెట్టినారు, ఫస్ట్ ఇది లేనప్పుడు చూసినా ఈ పొద్దు మళ్ళా పెడతారు కదరా అని. దానిలో నా పెట్టలే, మైక్ ఏర్పాటు చేశాడు. సంతోషము. ఈ మాటలు మనం గుర్తు చేసుకున్నటువంటిది, చదువుకున్నటువంటిది వేంపల్లన్న వచ్చినాడు చెప్పినాడు, అది కాదు. నన్ను పంపించినారు, నేను వచ్చినాను, అంతవరకే. మనం ఒక రైతు పనికి పోతాము, అక్కడ చాలే నా ముక్కు కొట్టుకుండేది, ముందే జలుబు చేసింది, ఇంకా చాలే ఉన్నీలే రైట్. రైతు పని అయిపోతానే మన ఇంటికి మనము వచ్చేస్తాం. నేను పనివాణ్ణి, పంపినాడు, మీరు పొలంలో ఉన్నటువంటి మొక్కలు, ఎదిగినటువంటి మొక్కలు, ఫలించినటువంటి మొక్కలు. మరి ఇవన్నిటికీ ఎందుకంటే మొక్కలకు యజమానుడు అవసరము, యజమానునికి మొక్కలు అవసరం, పరిచారకునికి విశ్వాసులు అవసరము, విశ్వాసులకు సంఘం అవసరం. మేము తిరుగుతూ ఉంటాం కాబట్టి మేము వచ్చినాం అంతవరకే. కానీ నా మీద కాదు ధ్యాస ఉంచాల్సింది, వాక్యం మీద ధ్యాస ఉంచాలా, వాక్యాన్ని గ్రహించాలా, మన ఇంటిని మనం కట్టుకోవాలా, మన హృదయాన్ని మనం కట్టుకోవాలా, మన ఎనుకు ముందు ఉన్నటువంటిది బాగు చేసుకోవాలా, చిన్న పెద్ద అన్నటువంటిది సరి చేసుకోవాలా. కొన్ని సుత్తితో కొట్టేటివి ఉంటాయి, కొన్ని దగ్గుతాను కానీ పలకరు, సమ్మెడితో కొట్టేటివి ఉంటాయి. క్రైస్తవ జీవితం అంటే మరి కొన్ని సుత్తితో కొట్టేటివి ఉంటాయి, కొన్ని సమ్మెడితో కూడా కొట్టేటివి ఉంటాయి. అవి ఎక్కడనే ఉండవు, మన పక్కనే ఉంటాయి. దీనన్నిటికీ ఓర్చుకొని ఉన్నప్పటికీ వాక్యం అనేది మనకి ఏం చేస్తుందంటే సమాధానపరుస్తుంది. రాత్రి చూసినాం కొర్నేల్ని, అన్నిట్లో అతను శతాధిపతి, ఎంతో పెద్ద బెటానీలకు అధిపతి, అన్నిట్లో మరి పెద్ద ఐశ్వర్యవంతుడు, అన్నీ ఉన్నప్పటికి కూడా దేవుడు అతన్ని ఏం చేసినాడు, నువ్వు ఒక్కరి దగ్గరికి పొమ్మని చెప్పినాడు. ఏమన్నాడు అతను? నేను పోనన్నాడా? తిరిగి మాట్లాడినాడా? రెండోది సమాధానం చెప్పినాడా? నేను బలాఢ్యుడని నయమాను కదా ఉగ్రత చూపించినట్లు ఏమన్నా చూపించినాడా? ఎలీషా యొద్దకు వెళ్ళి నయమాను వెళ్ళినప్పుడు ఎలీషా లోపల రూములోనే గ్రహించినాడు. ఏమని? ఇతను పెద్ద గయాలి, పొగరబోతు. ఎన్ని బైబిల్లో ఉన్నాయండి, నేను చెప్పే సొంత మాటలు కాదు ఇవి, నాకు అవసరం కూడా లేదు సొంత మాటలు. ఇది పెద్ద గయాలి, పొగరబోతు, ఇశ్రాయేలును హింసించిన వాడు. ఈనాడేమన్నా మార్పు వచ్చిందా? రాలే. అదే ఉద్దేశంతో, అదే ఐశ్వర్యముతో, అదే పలుకుబడితో, అదే కార్బనంతో, గుర్రాలతో, రథాలతో, ధనముతో, ధాన్యంతో, పట్టా భూములతో, గ్రాండెడ్ కొండలు తీసుకొని వచ్చినాడు. నా రక్షకుడు పరలోకంలో ఉన్నప్పుడు నువ్వు తెచ్చింది నాకు దేంతో సమానము? చెత్తతో సమానం. అందు నిమిత్తమయ్యే నీ యొద్దకు నేను రాను. యోర్దాను నదికి పోయి 6 మార్లు మునుగము.
దీంట్లో ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. ఈ ఇంటికల్లా ఆయన ఎవరు? ఇటబా బయట ఉండి ఈ ఇంట్లో వాళ్ళకి నీళ్ళు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ఈ నీళ్ళు తాగితే ఏమవుతుంది? దాహం తీరుతుంది. ఏ నీళ్ళు అయితేనే మింద పోసుకోవడానికి? యోర్దాన్ నదికి పొమ్మన్నాడని, ఇక్కడున్న నదులన్నీ లేవని పెద్ద బలాటసాలుగా ఎలీషా యొద్ద రథాలను తిప్పుకొని రౌద్రుడై వెళ్ళిపోయినాడు. నష్టం ఎవరికి? కష్టం ఎవరికి? కుష్టి ఎవరికి? కంపు ఎవరికి? రోత ఎవరికి? గబ్బెవరికి? నీ దగ్గర ఉన్న నీ భార్య కూడా నిన్ను అసహించుకుంటుంది. శరీరంలో ఎప్పుడు రక్షణ లేకుండా పోతాదో జీవితం ఎండిపోతుంది. గుర్తుపెట్టుకోండి బాగా. ఆ ఎండిపోయిన దానికి నీరు పోయాలంటే, నరకబడినటువంటి మొద్దు చిగురించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మనకు రక్షణ ఇచ్చినప్పుడు మనము జన్మించుతాం. నేను చెప్పినా కదా, మందిరంలో ఎప్పుడో ఏ సముద్రంలోనో పారేయాల్సింది. మా అక్క మా అన్నగారు వానికి ఏమొచ్చింది? మతికి పెట్టుకొని చెప్తాను చూడు బాగా. బయట ఆడన్న చెప్పారు, నీళ్ళు కూడా పోతుంది, బోత కూడా ఉంటా, టిక్కు టక్కని పోతానాడు, ఎప్పకి ఏడ్చుందంట. ఇంట్లో వాళ్ళే ఏమన్నారు? నయమాన్ను భార్య ఏమనింది? కంపు నీ దగ్గర, నీ వద్ద నేను భోజనం కూడా చేయను, ఎన్నాళ్ళని నీకు తినిపియాల, నేను చేయి పెట్టే అటువంటి అవకాశం కూడా లేకుండా దేహమంతా ఏమైంది? ఎండిపోయింది. డబ్బు, ఐశ్వర్యం, బంగారు, పదవి, కార్బనాలు, ఉద్యోగాలు మరి ఎంత పెద్దవైనప్పటికీ కూడా యేసు యొద్దకు వచ్చేళ్ళకే అన్నీ కూడా జీరోనే. జ్ఞాపకం చేసుకొని రాత్రి కుటుంబం గురించి చెప్పినాను. నేను బయట నిలబడుకుంటే సహోదరి వచ్చింది. అన్నా, నువ్వు రాత్రి చెప్పిన మాటలు ఎక్కడనో తగిలినాయన్నా అంటే, అమ్మ నేనేమన్నా తప్పుగా చెప్పినా? అయ్యో కాదన్నా, అట్లా కాదన్నా, నా కుటుంబంలో సమస్య ఉంది అన్నా అంటే ఆమె సరి చేసుకుందా లేదా? ఆమె కొరకు ఈ పొద్దుటి నుంచి ప్రార్థన స్టార్ట్ అవుతుంది. ఎన్నటి వరకు? ఆ కుటుంబం రక్షింపబడేంత వరకు, ఆ పిల్లలు సరిచేసేంత వరకు కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. పరిచారకుని, బోధకుని పని ఏం పని అంటే ప్రార్థన చేసే పనే. అటువంటి సాగిత్యం లేకి, అటువంటి కాడి కిందికి ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం కూడా రావాలని యేసు ప్రభువారు మన అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. రోమా 8వ అధ్యాయంలో ఉంది. ఏమనుంది? వద్దులేన్నా, మళ్ళీ చదువుదోలే. అవిధేయులైనటువంటి వారి కొరకు దినమంతా ఆయన చేతులు వారి వైపు చూసను ఆహ్వానించేదానికి యేసు ప్రభు వారు ద్వారం తెరిచి ఉన్నారు. రక్షణ పొందడమే నీ ఆలస్యం, ప్రభు దగ్గరికి రావడమే నీ ఆలస్యం, ప్రభు రాజ్యానికి పోవడమే నీ నిర్లక్ష్యం. అది కాబట్టి రాత్రి కొన్నేళ్ళు ఎట్లా రక్షణ పొందినాడు, ఎట్లా ఇబ్బందులు పడినాడు, ఎట్లా ఎండిపోయినాడు, ఎట్లా బాధపడినాడు చూపిస్తాం. ఈరోజు కూడా అదే కుటుంబాన్ని చేసుకొని మరొక అంశం తీసుకుందాం. చదువుదాము. 28వ వచనమును 20వ వచనం నుంచి 28వ వచనం వరకు మార్చి బిగ్గరగా చదువుకుందాం. కొట్లాడుకోవాకండి, బాగా చదువుకుందాం. ఒకరికొకరు పోటీలు పడద్దు, గిచ్చుకోవద్దు. మొట్టమొదటగా అక్కడ ఏదన్నా గాయాలు ఉన్నాయనుకో, రక్తం వస్తుంది. రక్తం వచ్చేవాడు ఏమవుతుందంటే అది పెద్ద కేసు అవుతుంది. గిచ్చాకండి, పొడసాకండి. మొదటిదిగా కొట్లాడుకోవాకండి. నీటుగా నిబ్బరంగా బయట వాళ్ళు చూసినప్పుడు, అరే లేని ఇంత ఐక్యతగా ఉన్నారే, బక్సింగ్ అంకుల్ను తీసుకొని పోతా అంటే హైదరాబాద్ అంతా జామ్ అయిపోయింది. పోలీసు బటాలియన్ వ్యాన్లు దిగినాయి వచ్చి. అక్కడికి వెళ్ళి జీటీ గారు ఉన్నారు, మీకు తెలియదులే, ఆయన చూసింటారు కూడా. నేను పెద్ద విశ్వాసిని కదా, నేను చూసింటా. అంటే ఎన్నో మందిరంలో చూసిన, నాకు కూడా తెలియదు. అప్పని ఎత్తుకొని పోతున్నారు. అయినా జీటీ గారు అని ఒక మందిరం ప్రతిష్టలో చూసిన అప్పను. ఆ పొద్దు ఏంటి పోయినా నేను, బయట ఎవరన్నా ఉండాలా, అన్నం పెడతారని పోయినా నేను. దానికోసమే నేను నిజంగానే చెప్తాను, నేను అబద్ధం కాదు. ఈ సేవకులది మందిరం ప్రతిష్ట, మటన్ పెడతారు, చికెన్ పెడతారు, తిరువాతన్నం కూడా పెడతారంట.
దానికోసం 3 అయినా అన్నం పెట్టలేడా. ఇంకేం చేయాలి? ఆడ ఏదో సేవకులు మీటింగు, ప్రతిష్ట, అది ఇష్టలే సరిపోయా. భూ పెట్టేది ఎప్పుడు? సరే అని పట్టినాక తిన్నాక ఆకలి చచ్చిపోయింది, ఈ అన్నం తినబుద్ధి కాలే. సరిపోయింది కదా. కకృతి పడితే అట్లే ఉండేది. జీటీ గారని అప్పట్లో ఉన్నారు. ఆయన బయటికి వచ్చి, అయ్యా పోలీసు వారికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, వందనాలు. మీరు ఎవ్వరూ కూడా మాకు బందోబస్తు వద్దు, మా వాళ్ళు ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టరు, ఎవ్వరు ట్రాఫిక్ జోలికి పోరు, సమస్యలు తేరు, మా మాట నమ్మండి అని బెటాలియం వచ్చిందంతా వాపస్ పంపించేసినారు. కోట్ల సంఖ్య హైదరాబాద్లో వచ్చినప్పుడు వారంతకు వాళ్ళే కంట్రోల్ చేసుకొని ట్రాఫిక్లో పచ్చులుండి రేయి పొగులు ఇండ్లకు చేరినారు. ఎంత విశ్వాసం అండి ఇది! అసలు చెప్పుకుంటానే ఎంత గర్వంగా ఉంది చూడండి. ఇటువంటి సాహిత్యంలో ఉన్నటువంటి మనము బయట ఉండడం కాదు, కానీ కుటుంబం కూడా అట్లే ఉండాలి, మన సంఘం కూడా అట్లే ఉండాలి. సంఘం అన్న టైమింగ్ ఇంత చెప్తే ఇంత పొడిగిచ్చిన నేను మళ్ళీ అడిగినా, అన్న ఏమన్నా పొరపాటు అయిందేమంటే, మా వాళ్ళు చెప్తా అంటే వింటా ఉంటారన్నా, బయట ఆడ చెప్పరున్నా అని కూడా చెప్పినాడు. ఏమంట? బయట ఆడే కానీ చెప్పరున్నా, మా వాళ్ళు చాలా మంచోళ్ళు, ఓపిక్గా వింటారంటే నేను చెడ్డోన్నా, మీ వాళ్ళందరూ మంచోళ్ళు అయితే నేను చెడ్డోన్నా. ఏంది నన్ను అట్లంటావు అంటే, అయ్యయ్యో నువ్వు కూడా మంచోనివేలే. ఏమంట? నువ్వు కూడా మంచోనివేలే. అందరము కూడా ఏకీభవించి ఈనాడు ఇక్కడ కూడడం కాదు, ఒకనాడు మనం కలుసుకుంటాం. ఒక దేశం ఉంది, ఒక గ్రామం ఉంది, ఒక పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రభు దగ్గర పర్వతాలలో బంగారు గదుల్లో ఈనాడు ఇక్కడ మట్టి గోడల్లో కూర్చున్నాము, ఆనాడు మనం అక్కడ కలుసుకుంటాం. ఆనాడు ఈ ఇటుకలు అక్కడ సాక్ష్యం చెప్తాయి. మీ కొరకు నేను బోధకుని పంపినాను, ఆ రోజు ఆయన కొర్నేలి గురించి చెప్పినాడు, కొర్నేలి స్వస్థత పొందినాడు, రక్షణ పొందినాడు, నా రాజ్యంలోకి వచ్చినాడు, మీరు ఎందుకు పొందలేదు అని అడుగుతాడు. అప్పుడు ఎవరు నష్టపోయేది? నేనా? అమ్మ నువ్వే అంటావు కదమ్మా, నువ్వు, నేను కాదు. నేనైనా కూడా రక్షణ పొందకపోతే నష్టపోయేది నేనే. నువ్వు పొందకపోతే నువ్వే. నీ పక్కన ఉన్నటువంటి ఇటుకలు గోడలు సాక్ష్యం చెప్తాయి. ఆనాడు అబ్రహాం పిల్లలే కాదు, దేవుడు రాళ్లల్లో నుంచి కూడా మానవులను పుట్టిగలడు, బైబిల్లో ఉంది కదా. కాబట్టి ఈ రాత్రి ఎందు ఈ వాక్యం, ఇది లాస్ట్ రోజు. పొద్దున్నే పంపించేస్తారా, పెట్టుకుంటారా? పెట్టుకొని ఏం చేస్తారు? ఒకరు కూడా భూ పెట్టరు. ఆ పిల్లోడు వచ్చాడు, ఇంత వేస్తాడు, తినేవా, చాలా పోతాను వెళ్ళిపోతాడు. ఇంకా నా పరిస్థితి ఏంది? పొద్దున్నే వెళ్ళిపోతా నేను. ఈ రాత్రి ఏందో అందరము, నేను కూడా మీ యొక్క ప్రవర్తనను బట్టి, ఎందుకు గీరుతున్నావు? నేను ఎలకొచ్చిందేమో అనుకున్నాను. మన ప్రవర్తనను బట్టి, మీ యొక్క విశ్వాసాన్ని బట్టి నేను కూడా నేర్చుకోవాలా. నేను చెప్పిన మాటలను బట్టి మీరు కూడా నేర్చుకోవాలి. ఒకరికొకరము అందరము కూడా అవిధేయులైనటువంటి మనము ఆయన చేతులు జోడించి పిలుస్తున్నాడు. రక్షణ పొందుటకు మనం సిద్ధంగా ఉండాలి. చదువుదాము. 28వ వచనం కాడ నుంచి 30వ వచనం వరకు రాత్రి చదువుకున్నాము. మరొకసారి కొన్నేళ్ళలో ఉన్నటువంటివి చూస్తాం. 28 నేను చదువుతాను, 29 కొట్లాడకుండా మీరు కూడా చదవండి. అప్పుడు అతడు అన్ని జాతుల వానితో సమానము చేయుటనైనను అట్టి వాణిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడునైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ముప్పై వచనము అందరం చదువుకుందాం. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన వాడొక్కడు. ఎటువంటి వస్త్రాలు అంటాయి?
జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంది ఒక మాట. ఏమని ఉంది? మైల వస్త్రములు తీసివేసి, చదువుతారా? చదవండి. మరి ఊరిక గబగబ కదులుతారు కానీ ఏంది చదవరు. నేను నిలబడుకోవాలి ఉన్నా. నేను చదవండి. మరి జకర్యా 3వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఏంటి తీసేయాలా? కొర్నేలి బట్టలు తీసేసినాడా లేదా? ఉదయకాలంలో మనం ఏం చూసినాము? యేసు ప్రభుకు ఏ బట్ట చూసినాము? పొత్తి బట్టను చూసినాము. ఎట్లున్నాడు కొర్నేలి? చూసేదానికి తెల్లంగానే ఉన్నాడు. అయితే తనలో ఉన్నటువంటిది ఏం బట్ట అంటది? మైల బట్ట. అది తీసివేసి, చదివమ్మా. ప్రశస్తమైన వస్త్రములు ఇక్కడ ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ఇవి మనకు కావాలా? ఈ వస్త్రాలు అంగట్లేకి పోయి 100 రూపాయలు 50 రూపాయలకి ఇచ్చావు అవి కాదు. ఇవి ఒక ప్యాంటు కొనుక్కుంటే 150 అంటే 70 రూపాయలకి ఇచ్చావు ఆ ప్యాంటు కాదు. ఇది ప్రశస్తమైన వస్త్రాలు, ప్రభు దగ్గర నుంచి వచ్చిన వస్త్రాలు, నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, కట్టుబడినటువంటి వస్త్రాలు, ఇతరులకు వెలుగైనటువంటి వస్త్రాలు, ఇతరులకు మాదిరిగా ఉండే వస్త్రాలు. ఈ వస్త్రాలు దేవుని యొద్ద నుండి మనకు రావాలి. కాబట్టి కొర్నేలి ఇక్కడ ఏం చేసినాడంటే, మరి తను రక్షణ పొందినాడు. కొర్నేలిలో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? యూదులు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, ఇంకా అనేకమైనటువంటి 5-6 జాతులకు సంబంధించిన జనము ఉన్నారు. అయితే కొర్నేలికి మారు మనసు వచ్చింది, కొర్నేలికి రక్షణ వచ్చింది, కొర్నేలికి ప్రశస్తమైన వస్త్రాలు వచ్చినాయి. కానీ కొంతమంది ఎట్లున్నారు? అట్లే ఉన్నారు. ఎక్కడుంది ఆ మాట? 11వ అధ్యాయము 'అపోస్తలుల కార్యం' 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3 వారితో కూడా భోజనం చేసితివని అతనితో ఏం పెట్టుకున్నాడు? వాదం. ఏది? రక్షణ ఎట్లా పోయింది? 3 అక్షరాల పైన చదివినాము. అక్కడ చూచే మైల బట్టల పాయ, పాపం పాయ, ద్వేషం పాయ, అధికారం పాయ. దేవుని అధికారం కిందికి వచ్చినటువంటి కొర్నేలి ఏం చేసినాడు? అక్కడ ఉన్న జనాంగంలో మరి ఒక్కరు భోజనానికి కూర్చున్నప్పుడు ఏం కలిగింది? అక్కడ వాదం కలిగింది. అక్కడ వాదం ఉండడం అనేది ఏ దానికి కూడా మనకు సాదృశ్యమైనటువంటిది కానే కాదు. ఈ వాదం కూడా చెడిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ వాదం అనేది కూడా శత్రుత్వం అనేది కూడా కనిపిస్తుంది. ఈ వాదం అనేది గర్వాన్ని తీసుకొని వస్తుంది. ఈ వాదం అనేది చిన్న పెద్ద అనేది లేకోకుండా మాట్లాడేటువంటిది. కడుపులో నుండి జీవజలం ప్రభు ఇచ్చినట్లు సాతానుడిచ్చినటివి కూడా లెక్కలేనటువంటి మాటలు బయటకు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే వారే నష్టపోయేది. నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే బైబిల్లో అది మన అంశం కాదు. వాదము మన కుటుంబంలో, మన సంఘంలో ఉన్నదా లేదా? మనం యూదుల్లాగా ఇశ్రాయేలుగా మార్చబడి కూర్చున్నటువంటి మనము ఇటువంటి స్థాయిలో ఉన్నామా లేదా? ఫిలిప్పి అక్కడ మాటను చూస్తాము. ఫిలిప్పి 1వ అధ్యాయము 15వ వచనం కాంటి చదవండి. 15 శుద్ధ మనసుతో కాక దేంతో ఏం సాధిస్తాం మనం? ఈ కక్షతో ఏంది సాధించేది? ఏంది లేదు. పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటుందట. ఏటికి? మీ ఇంట్లోకి వచ్చింది అదే, ఎవరు చూడలే అనుకుంటుంది. కక్ష దేన్ని చూపిస్తుందంటే చీకటిని చూపిస్తుంది, ఎదుటివాడి తప్పును చూపిస్తుంది, కానీ మన తప్పు మనకు తెలియపరచదు. ఎట్లున్నారంట వాళ్ళు? చదువమ్మా,
చదువమ్మా. మనసుతో కొందరు కాక చదువమ్మా. కొందరు అసూయ చేతను ఇప్పుడే చెప్పింది కొట్లాడుకోవాకండి అని. చదవండి. కొందరు అసూయ చేతను ఆ, కలహ బుద్ధి చేతను ఆ. మరికొందరు మంచి బుద్ధి చేతను. ఇప్పుడు ఇక్కడ ఎన్ని కనపచ్చినాయి? ఎన్ని కనపచ్చినాయి? కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, రెండు. మంచి బుద్ధి కొందరు ఎట్లున్నాడు? కొర్నేలికి సంబంధించిన వాళ్ళు మంచి బుద్ధి కలిగి ఉన్నారు. చేతను క్రీస్తును ప్రకటించుచున్నా వారైతే ఆ, నా బంధకములతో కూడా ఆ, నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని ఆ, శుద్ధ మనసుతో కాక ఆ. కక్షతో క్రీస్తు కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే వీరైతే నేను సువార్త ప్రక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నాను. ఎట్లా ఏం చెప్తున్నాడు అక్కడ? వీళ్ళందరూ ఎట్లున్నారంట? కక్షలతోను, రెండోది కలహముతోను, మూడోది అసూయలతోను. ఇవి ఏమన్నా శరీరానికి సోకిచ్చేటివే, అవి ఏమన్నా పౌడర్ మాదిరి పూసుకుండేటివే, సబ్బు మాదిరి రుద్దుకుండేటివే, బట్టల మాదిరి సోకు చేసుకుండేటివే. ఏంటివి? నాశనానికి గురైనటువంటివి. జీవితాన్ని పైకి రానివ్వకుండా అంతం చేసేటువంటివి అవి. ఎవరు మాట్లాడతారంటే ఎవరో కాదు, బయట వాళ్ళతో మనకు అవసరం లేదు. వాళ్ళకు రక్షణ లేదు. వాళ్ళు ఒకవేళ తప్పు చేసినప్పటికి కూడా దేవుడు వాళ్ళని క్షమించుతాడు. మనం తప్పు చేసినప్పటికీ క్షమించాడు. గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళతో మనకు అవసరం లేదు. మన సంఘము, మన కుటుంబాలు విశ్వాసులు ఇశ్రాయేలీలుగా సాగిపోదాం. ఇవన్నీ ఎవరికి కలిగి ఉన్నాయంటే ఎవరికో కాదు. ఏబు చూపిస్తా చూడండి, 13వ అధ్యాయము. ఏబు 13వ అధ్యాయము 12వ వచనం. 12. మీ హెచ్చరిక మాటలు, అది నేనేం చెప్పినా ఇప్పుడు ఏం చెప్పినా నేను నాశనానికి దారి తీస్తాయి. అయ్యి బూడిద. ఏంది ఆ బూడిద అంటే? కాలిపోయి పడిపోయిన బూడిద. ఏమవుతుంది అది? గాలికి అన్నారు, అన్నారు. ఏమంట? గాలికి ఏమవుతుంది అది? అదే మన జీవితము. ఏబు అంటాడు అక్కడ ఎవరిని? తన స్నేహితుల్నే, ఎవరినో కాదు. మనం కూడా మనలోనే ఇవన్నీ ఉండేది. నువ్వు ఎంత చేసినప్పటికీ, ఎంత విరవీగినప్పటికీ బుద్ధి కలిగిన వాడు కలహములకు దూరంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి బాగా. నువ్వు 2 ఏట్లు కొట్టేప్పటికి కూడా, పొద్దున ఒక ఆయన నాతో చెప్తాను, అన్నా గడిచిన సంవత్సరం అన్నా ఒక అన్నకు నాకు పేచీ వచ్చిందన్నా. అంటే ఏం చేసినావు అని అడిగిన. ఏం చేయలేన్నా, ప్రభువుని అడిగినా. సమాధానం రాలేన్నా. ప్రార్థనలో కూర్చుని అన్నా. వచ్చే జనవరి కల్లా 31 కల్లా ఆయన నాతో మాట్లాడాల. నా తప్పితం చూపి, నేను తప్పితం ఉంటే నేను క్షమాపణ చెప్తా, లేదంటే అతన్ని వచ్చి సమాధాన పడమని ప్రార్థన చేసిన అన్న. 30వ తేదీ 31 ఉందని నేనేదో పని మీద పోతా అంటే ఆయనే పిలిచి, బ్రదర్ ఏదో అయింది పోయింది, సరే మన ఇద్దరం స్నేహితులు అని అన్నాడన్నా. ఇంత మంచి సాక్ష్యం చూడండి ఇది. ఏబు ఏమంటున్నాడు అక్కడ? ఎంత మాట అంటున్నాడు. ఆ బుద్ధిహీనులకు అర్థం కాలే. అది బూడిదతో సమానం అంటే నిన్ను కాటిలో కాలుస్తారని అర్థం. దానికి నిన్ను ఎత్తకపోయి నిప్పుల మీద వేస్తారని అర్థము. శవాన్ని కట్టెలు ఎద్దలకు కడతారు. ఏంది అది? కాడా? ఏందిన్నా? కాడెమాను. రైట్. సేద్యం చేస్తావా? చేయవా? కాడెమానులతో తీసుకొని శవాన్ని కాల్చేటప్పుడు ఇట్లా కాళ్ళు ఇట్లా తలలేస్తుంది పైకి. మంట ఈపున తగిలినప్పుడు శవం ఇట్లా లేస్తుంది పైకి. అప్పుడు కాడెమాండ్లతో రోకళ్ళతో కొడతారు. నేను ఒక్కసారి చూసి 4 రోజులు జ్వరంతో పడిపోయినా. మా ఊరు ఏట్లో ఒక చెట్టిగాని కాల్స్తా అంటే ఏందో కాల్చేటప్పుడు ఇప్పుడు లేచాడంట చూస్తామని పోయినా. తోటలో జొన్నలో కూర్చొని ఇట్లా చూస్తా ఉన్నా. వాడు టప్పని లేచినాడు. ఎట్లా పరిగెత్తినాడు జొన్నలో వచ్చి.
ఇంటికి పోయి పడిపోయి 28 రోజులు 50,000 ఖర్చు పెట్టుకుని ఆ జ్వరం బాగయ్యేదాన్ని. అట్లుంటుంది. ఈడ ఏబు రాసింది అదే. చదవండి మరొక మాట, 12వ వచనం. మీ హెచ్చరిక మాటలు బూడిదతే సామెతలు, మీ వాదములు మట్టి వాదములు, మట్టితో సమానము, లెక్కలేని జీవితము, గ్రహింపు లేని బ్రతుకది, స్థానం లేనటువంటి జీవితము, కుళ్ళిపోయినటువంటి జీవితము, కాలిపోయి బూడిదై కొండల్లో కొట్టుకొని పోయే చెత్తతో సమానమైనటువంటిది అది. కుటుంబంలో వాదం అంటే, కుటుంబంలో ఏదైనప్పటికీ కూడా ఒక్కరు తగ్గించుకున్నప్పుడు అదంతకదే సనిగిపోతుంది. దానియేలు అన్న వస్తా అంటే ఒక సామెత చెప్పినాడు నాకు. కలహ ఆరంభము అన్న ఉన్నాడు అక్కడ అన్న, ఒక మాట చెప్పండి. వినపరాలేపో, చదువమ్మా కింద లైన్. నా వాదములు మట్టి వాదములు. మట్టి దేన్ని చూపిస్తుంది చెప్పండి, త్వరగా చెప్పండి. మట్టి దేన్ని చూపిస్తుంది? శరీరాన్ని చూపిస్తుంది. మనం చనిపోయినాక ఎక్కడ పోతుంది? ప్రసంగి రాసినాడు కదా, ఏమని రాసినాడు? మన్ను అయినది ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు. నువ్వు ఈయన్నే మన్ను అయిపోయి ఈయన్నే బూడిదైతే దేవుని దగ్గరికి ఎట్లా పోయేది? ఎందుకు ఈ వాదాలు, ఎందుకు ఈ ఈర్ష్యలు, కుటుంబంలో ఎందుకు ఈ కలతహాలు? ఇవన్నీ కూడా మానిపించాలంటే ప్రభు యొద్దకు రావాలి. ఈ కలహం మనలో ఉండకూడదంటే మనం ఏం చేయాలంటే వదులుకోవాలి. చదువమ్మా 7వ వచనం చదువు. 7. దేవుని పక్షముగా మీరు అన్యాయం వాదము చేయుదురా. ఎవరి పక్షానది? ఒకవేళ మన మాట మాట్లాడుకుందాం. నేను పక్కన వెళ్ళిపోతా, ట్రైన్ ఎక్కియాల, నాకు దావదెల్దు, మళ్ళీ అట్లా ఇడిచిపెట్టారు పోతాను, నేను పోతే పోనీలే అని. రేపు నేను వెళ్ళిపోతాను. ఇక్కడ మీకు ఒక కాపరి ఉన్నాడు, ఒక పెద్ద ఉన్నాడు, ఒక ఎల్డర్ ఉన్నాడు, ఒక పరిపాలన చేసే వ్యక్తి ఉన్నాడు. మనం ఏ వాదం పెట్టుకున్నా కూడా అతనేం మాట్లాడాడు బాగా గుర్తుపెట్టుకోండి. రక్షణ కలిగినటువంటి వాడు నోరు ఎత్తడు. మారు మనసు పొందినటువంటి వ్యక్తి యేసు ప్రభు శిలువ పైన ఎట్లా దీనుడైపోయినాడో దీనుడైపోతాడు. నువ్వు 2 ఏట్లు కొట్టినప్పటికి కూడా తను ఎదిరించడు. అయితే ఆ శిక్ష ఎవరికంటే, చదువమ్మా చదువు. 7 కదమ్మా. దేవుని పక్షముగా మీరు అన్యాయం వాదములు చేయుదురా, ఆయన పక్షముగా మోసము పలుకుదురా, ఆయన ఎడల మీరు పక్షపాతం చూపెదరా, దేవుని పక్షమున మీరు వాదింతురా, ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా. మిమ్మల్ని పరిశోధించుట, సౌండ్ పెంచన్న, మీకు క్షేమమా. దేవుడు శోధిస్తే తట్టుకుంటావా? అన్నీ ముడసకపోయి ఆడబడిపోతాం. పరిశోధించక మునుపే నీ వాదములు, ఈర్ష్యలు, ద్వేషం ఇవన్నీ కూడా ఏం చేయాలంటే కట్టి పెట్టాల, వదిలిపెట్టాల, సమాధాన పడాల. ఒక్కొక్కరికి సమాధానం లేనప్పుడు, సపోజ్ నేను అద్దాలు ఆయన కొట్లాడుకున్నామనుకో, పక్కనే ఉన్నాడు. ఒకవేళ నేను పెద్దోడిని, అన్న చిన్నోడు, ఇద్దరికి మంచి సాదృశ్యం ఉంది సమాధాన పడేదానికి. ఎందుకు అన్న అనుకో, పెద్ద మనిషి కదా అతను, ఎంటికలకు రంగేచ్చి ఆయన కన్నా బాగుంటా నేను, మళ్ళీ అది కూడా చెప్తాను అదుడు. అయితే మనకు వద్దు ఇవన్నీ. తెల్ల వెంట్రుకలు దేనికి సాదృశ్యము? దేనికి సాదృశ్యము? బయట వాళ్ళు కిరీటానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యము? కిరీటం ఇది అంటారేమో మీరు. ఆ కిరీటమే నెర్సిన వెంట్రుకలు. వాక్యంలో ఉంది కాబట్టి మేము అట్లే ఉన్నాం. నా దగ్గర గోద్రేజ్ తెచ్చుకొని డబ్బులు లేవా? ఇప్పుడు కూడా ఉన్నాయి, 700-800 ఉన్నాయి. టికెట్ కావద్దు. అది కాదు, అది లోకాటువంటి ఆశ. అది దేవుడు ఇచ్చినాడు. ఇది నాకున్న వయసుకు నాకు ఈ ఎంటికలు అవసరం కాబట్టి ఇచ్చినాడు. దాన్ని చెడగొట్టినప్పుడు ఏమవుతుందంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది.
ఇక్కడ మన అంశం ఏంటంటే, ఇక రాయబడినటువంటి మాట, లాస్ట్ మాట ఏదమ్మా నువ్వు చదివినింది? దేవుడు ఎన్నో వచ్చినమ్మా, చదువమ్మా. పరిశోధించుట మీకు క్షేమమా? నరులను మోసం చేయనట్లు మీరు ఆయనను మోసం చేసేదరా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన యెడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును, ఆయన ప్రభావం మిమ్మును భయపెట్టదనా. నేను శవాన్ని చూసి భయపడి పడిపోయినా చూడు, అంతకన్నా ఘోరంగా ఉంటుంది ఆ భయం. చూసినాం మేము. ఒకడు మా మందిరంలోకి వచ్చినాడు అంటే మన అమ్మాయి స్థానం ఇచ్చింటే వచ్చినాడు, లేకుంటే రాడు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు సమరయ స్త్రీని క్షమించినాడు కదా, మనం మాట్లాడే అర్హత లేదు. వాగ్దానానికి వచ్చినాడు, మరి ఆ వాగ్దానం కోసం పోతా ఉన్నాడు. ఆ నడక, ఆ చూపు, ఆ విధేయత అన్నీ చూస్తూనే ఉన్నాం. ఏం చేయాలి అవన్నీ? యేసు ప్రభు అట్లాటోడే బందిపోటు దొంగ దేశాన్ని, మనందరినీ ఈ పొద్దు మనం ఇండ్లు కట్టుకోవాలంటే కట్టుకోలేకున్నామంటే వాడు దోచుకొని పోయినాడు అంత మట్టంగా. ఇండ్లు ఆడ కట్టుకుంటాం ఇంకా మనము. అట్లా చేసినోడిని కూడా దేవుడు ఏం చేసినాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు నువ్వు. ఆయన క్షమించినప్పుడు మనకెందుకు అవసరము? వాగ్దానం తీసుకున్నాడు. ఆ వాగ్దానం ఏమని వచ్చింది? మునుపటి గతము కన్నా, ఏదో మర్చిపోయినా నేను, ఎన్నుకటి గతము నాశనకరమైనటువంటిదని వాగ్దానం తీసుకున్నాడు. ఈ పొద్దు కూడా వాడు కోట్లకు పరుగులెత్తినోడు, కేవలము మన జోలికి వచ్చేవాడు, మన సంఘంలోకి వచ్చి హేళన మన పాపం చేసిన నిమిత్తము చేయి పెట్టి అడక్క తింటున్నాడు. తల్లిదండ్రులు చనిపోయినారు, భార్య వెళ్ళిపోయింది, బజారులమ్మడి కూడా ఒక రేజులో బతికినోడు ఈరోజు చూసినప్పుడల్లా నేను బండి ఆడ పెట్టి నిలబెట్టి నా జోబీలో 50 100 10 రూపాయలు అతనికి ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక పేదరికంలో ఉన్నప్పుడు కనీసం నాకు తొక్కునే దానికి సైకిల్ కూడా లేదు. నేను పొద్దున ఉదయం 6 గంటలకు వస్తే రాత్రి 11కు ఇంటికి పోయేది. అంతవరకు నేను కూలింగ్ షాప్లోనే ఉంటా. అటువంటప్పుడు నేను నడుస్తా పోతా ఉంటా. వచ్చినప్పుడు చూసి, నీకు సైకిల్ లేదా అంటే, లేదన్నా నా దగ్గర సైకిల్ అంటే, నా దగ్గర ఓ సైకిల్ ఉంది తీసిపో అని చెప్పి ఇచ్చినాడు. దానికి టైర్లు పోయినాయి. ఎవరిని అడగాల? ఏసైని అడగమంటే ఎవరు ఏసై అంటానులే అనిందామా. ప్రార్థన చేసుకో ఏసై ఇచ్చాడంటే ఏ ఇచ్చాడు నీ గట్టంగా అడిగలికి ఎక్కడ పోయిందా మధ్యలో లేదు, అది కూడా లేదు. ఎట్లో స్నేహితులు వాళ్ళని తీసుకొని టైర్లు వేసుకొని అతను ఇచ్చిన సైకిల్ తొక్కుండేవాడిని నేను. రక్షణ లేని జీవితం అది, తిరుగుబాటు జీవితం, అవిధేయత జీవితం, వాదముల జీవితం, సినిమాల జీవితము, అల్లరి జీవితము, ఆ బూతులతో కూడినటువంటి జీవితం. అది ఎట్లుంటుందంటే దినానికి కూడా దరిద్రానికి తీసుకొని పోతానే ఉంటుంది. మన ఉన్నటువంటి దేవుడు, నువ్వు ఏసై అన్నా రాడు, ఎస్ఐ అన్నా రాడు. ఎస్ఐ వచ్చినా నీ జోయిలో ఉండేది బిక్కపోతాడు. తిరుగుబాటుతనం దేవుడు శోధిస్తే ఎట్లుంటుంది అది అంటే, అది తిరిగి కట్టబడదుగా. అటువంటి కుటుంబాలు ఎన్నో కూడా మేము చూసినాం కాబట్టి అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాం. 9వ అధ్యాయము, ఏబు 9వ అధ్యాయము 19వ వచనం అనుకుంటా. ఆ స్నేహితులు ఎంత ఘనకార్యం చేస్తున్నారో చూడండి. ఏబు 9వ అధ్యాయము చదవండి, 19వ వచనం. వాదము కలగదా, నేనే ఉన్నానని ఆయన నేను న్యాయ విధిని గూర్చి వాదము కలగదా, ప్రతి వాణిగా నుండు తెగించిన వాడు ఎవడని ఆయన అనును. ఎవరో తెగించేవాడంటే మూర్ఖుని రోట్లో వేసి దంచినా కూడా మూర్ఖత్వం పోదంట వానికి. అటువంటి మూర్ఖత్వంలో ఉన్నప్పుడు మన ఇంట్లో ఈ వాదము ఉండకూడదు.
ఈ వాదములు ఉంటే ఏమవుతుందంటే దీనికి ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. ఏందవుతుంది? ఇప్పుడు సపోజు కొర్నేలికి పుట్టింది, ఫస్ట్ ఈడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఆడ స్టార్ట్ అయింది. మేము చూసినామన్నా అంటారా? ఎక్కడో స్టార్ట్ ఇంకోటి స్టార్ట్ అయింటుంది. ఒక్కటి శరీరంలో స్టార్ట్ అయిందంటే వ్యాధే కాదు, దుఃఖ దినాలు కూడా అట్లే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వాదం కూడింది. రెండోదిగా మన మధ్య ఏముండకూడదు చూడండి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 8-9 వచనాలు. 15వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. హృదయములను ఎరిగిన దేవుడు వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. 9, వారి హృదయములను పవిత్రపరిచి ఏ భేదమైనను కన్నుపరచలేదు. ఎట్టుంది దేవుని యొక్క ఆజ్ఞ? మనకి ఈ వాదాలు భేదాలు దేవుడు పెట్టడు. ఎప్పుడు కూడా మనకు కన్నుపాప నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు మోహాన్ని ముట్టుతో సమానం అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. అబ్రహాము శారా ఏ దేశానికి పోతారు? శారాని ఏ రాజు తీసిపోతాడు? అమ్మా చెప్పండి, కరెక్టేలే. అబీమెలెకు తీసిపోతాడు. అబీమెలెకు దర్శనంలో ఏం చెప్తాడు? నువ్వు ఆమెను ముడితే నిశ్చయముగా సత్సావు. నువ్వు ఆమెను ముట్టితే నా కన్నుగుడ్డు ముట్టి వాళ్ళతో సమానం. ఎందుకు? ఆమె ప్రార్థనా పర్రాలు, ఇంకొకరికి భార్య ఆమె. కాబట్టి ఆమె ప్రార్థన చేస్తే నువ్వు బతుకుతావు. ఎంత మంచి మాట చూడండి. మనకిచ్చిన విశ్వాస జీవితంలో ఇదే. ఇక్కడ పౌలు రాసినాడు ఆ మాట. ఎంత మంచి మాట. 9వ వచనం చూడండి. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. అక్కడ వాదం ఉన్నప్పుడు ఆ వాదాన్ని ఎందుకు పెట్టినాడు? అట్లే భేదాలు ఉండకూడదని చెప్పినాడు కదా. అయితే మనంతకు మనమే తెచ్చుకున్నప్పుడు ఏమవుతాయంటే దేవుడు మనల్ని రక్షణలో నింపాలని. మరి అయితే కొందరు మిత్రుభేదం కావాలని, నాదే చలామణి కావాలని, మనకు లేకపోయినా అట్లు లేకపోయినా ఇట్లా లేకపోయినా కూడా మనకు పొగురు ఎక్కువ. అప్పుడు ఎన్ని ఎట్లా కలుగుతాయంటే ఎంత విశ్వాస అయినా సూదితో గుచ్చితే ఊరుకుంటాడా? మీరందరూ ఊరుకునే ఉన్నావు, సూది ఇచ్చావు, వరుస పెట్టి గుచ్చుతా అందరినీ, ఊరుకుంటారా? అక్క సిస్టర్ చెప్పండి, అమ్మా చెప్పమ్మా, ఊరుకున్నోని గుచ్చితే ఊరుకుంటాడా? ఎంత విశ్వాస అయితేనేమి. అటువంటిగా గుచ్చినా కూడా ఒకవేళ పొరపాటు తగిలింది అనుకోవచ్చు, కానీ అంతకన్నా ప్రమాదకరమైనటువంటి భేదాలు కలగజేస్తారు వీళ్ళు. ఏడుంది ఆ మాట? సామెతలు చదవండి ఆ మాట. సామెతలు 17వ అధ్యాయము 9వ వచనం. సామెతలు ఒక నిమిషమ్మా, అదే చూస్తాను. 17వ అధ్యాయము 9వ వచనం చదువమ్మా. అది ముందు ఏం చూసినాం మనము? మనకి ఇటువంటి భేదాలు ఉండకూడదు. మనం ఒకవేళ తెలియని స్థితిలో చేసినప్పటికి కూడా ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడంటమ్మా? కప్పి పెడతాడంట. తెలియనటువంటి తప్పు ఇది. తెలిసి చేసేది వేరు, తెలియక చేసేది వేరు. కప్పి పెట్టేటువంటి దేవుడు. ఆ కింద చదువమ్మా. జరిగిన సంగతి మాట మాటకి ఎత్తువాడు. అది ఒకటి ఏమొచ్చింది? వాదం వచ్చింది. ఎక్కడొచ్చింది అది? భోజనాల కాడొచ్చింది. రెండోది దానికి తోడు ఇంకోటి ఏమొచ్చింది? భేదం వచ్చింది. మళ్ళీ అక్కడ వాదం వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది? భేదం వచ్చింది. 13వ వచనం. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట
వివాదము అధికము కాక మునిపే అచ్చిపోయి. ఒక పెద్ద చెరువు ఉందనుకో, ఎవరికి ఈ అన్నకు ఉందనుకో, ఎన్న బాగా లావుగా ఉన్నాడు కదా, అందుకే చెరువు ఉందనుకో, ఆయన చేపలు పెట్టినాడు అనుకో, దాంట్లో ఏంటివి చేపలు, అంటే వాసన వస్తుందని అనుకోవాకండి, తింటాంలే మనం. ఆ చేపలకు ఉన్న చెరువుకు ఎక్కడన్నా కానీ కొద్దిగా ఊట పడితే ఏమవుతుంది? ఏం కాదా? కొంచెము లీక్ అయితే ఏమవుతుంది? అది మొత్తం అంతా. ఇక్కడ కూడా అంతే. ఏమని రాసినాడు ఆడ? కలహారం చదువమ్మా, ఎన్నో వచ్చినమ్మా? 14. కలక నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. ఏమైతుంది విడిచిపెట్టినప్పుడు? భేదాలు పోతాయి, వాదాలు పోతాయి, సమాధానం వస్తుంది. కొర్నేలి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, యూదులు అనేటువంటి వారికి మహా గొప్ప పొగురు వాళ్ళకది. అది వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, కానీ యూదులు అనేవారు రాజ్యాంగంలో ఏం పెద్ద జనాభా కూడా కాదండి. విజయవాడ, రాజమండ్రిలో కూడా ఉన్నారు యూదులు, ఉన్నారు. వాళ్ళ సాక్ష్యం కూడా నేను విన్నా. ఎప్పుడు? మణిపూర్లో గలాట జరిగినప్పుడు వారిని కూడా శోధించినారు అన్నట్లు మేము వార్త విన్నాం. బేర్షవా నుంచి దాంట్లో పెట్టినారు. దాన్ని ఏమంటారు? గోక. దాంట్లో పెట్టింటే నేను డైలీ చదువుకుంటా ఉంటాను. యూదులు ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళకు కులపిచ్చి ఎక్కువ, వాళ్ళకు. రెండోదిగా మదం ఎక్కువ వాళ్ళకు. మూడోదిగా కాబట్టిగానే వాదాలు పెట్టుకుంటారు వాళ్ళు. నాలుగోదిగా ఏం చేస్తారంటే లేనేటువంటి భేదాలు పెట్టి ఒక్కరికొక్కరికి నాశనం చేస్తారు వాళ్ళు. అది ఇక్కడ అందుకే ఆ మాట రాయబడినటువంటిది. చెరువు కానీ సముద్రం కానీ తెగిపోక మునిపే దాన్ని ఏం చేయాలి? మనము సరి చేసుకోవాలా. సరి చేసుకున్నప్పుడు ఏమవుతుంది? నీళ్లు నిలబడిపోతాయి. ఇది కూడా అంతే. ఫస్ట్ ఏదైనా జరిగినప్పటికీ మనంతకు మనమే దాన్ని ఏం చేయాలంటే తుంచేసుకోవాలా. 28వ అధ్యాయము సామెతలు 28:14. ఒక నిమిషమ్మా. 28:14 చదువమ్మా. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కాటన్న పరుచుకొని వాడు కీడులో ప్రవేశించిన. ఈ వాదం పుట్టించేవాడు ఎవరంటే కఠినమైనటువంటి వాడు. ఏంది ఉండదు. ఒక స్త్రీని చూపించిన నేను, ఇంకా 4 ఉన్నారు ప్రకటనలో. ఆ సంతానంలో ఒకరి సంతానంలో పుట్టినటువంటి ఆ స్త్రీలు, ఆ స్త్రీకి పుట్టినటువంటి సంతానం లోకంలో ఒకే ఒకరు ఉన్నది. ఎవరు? యెజబెలు. యెజబెలు కూడా ఏం చేస్తుంది? అన్ని చేసేటివన్నీ చేసి ప్రవక్తలను చంపాలని, ఇశ్రాయేలును చంపాలని, తను నాశనం చేయాలని కట్టుకొని ఉన్నప్పుడు ఏమైంది? తన రక్తం ఎవరు నాకినారు? కుక్కలు నాకినారు. వాదము కానీ, భేదము కానీ, కలహము కానీ మహాప్రమాదకరమైనటువంటివి. ఇవి విశ్వాసులకు ఏ మాత్రము కూడా తగినటువంటివి కానే కాదు. ఇవి భేదములు ఏ మాత్రము కూడా ఉండకూడదు. ఇప్పుడు ఒకటి అంశం అయిపోయింది. రెండో అంశం లేకొస్తాము. యెహోషువ 9వ అధ్యాయము 4వ వచనం. యెహోషువ కపట ఉపాయము చేసి వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టుబడి ఉన్న ద్రాక్షారసము చిత్తులను తీసుకొని. ఏముంది అక్కడ? ఏముందమ్మా? కపటము. ద్రాక్షారసం పాత చిత్తుల్లో ఉంటుందే అంటే నీ దగ్గర కొత్త చిత్తులు ఎందుకు లేవు? దానికి అర్థం ఏంది? ఏందన్నా కొత్త చిత్తులు లేవంటే అర్థమైంది? సరిపోయిపో. మన దగ్గర లేదని సోమత. ఏ సోమత కూడా మన దగ్గర లేదు. పాత చిత్తుల్లో నువ్వు ద్రాక్షరసం వాస్తే ఓటుకుండలో నీళ్లు వచ్చి ఉంటాయా? ఉండవు.
పాత చిత్రంలో ద్రాక్షరసం ఎందుకంటే కపటముతో కూడినటువంటిది. అది తను చెడినా పర్వాలేదు, నేను చెడిపోయినా పర్వాలేదు, అతను బాగుండకూడదు. అది దానికి అర్థము. చదువమ్మా 4వ వచనం. వారు కపటోపాయము ఈ ప్రవర్తన కలిగినటువంటి వారికి జాగ్రత్తగా అయినండి. అందరూ బయట ఉండే వాళ్ళు కూడా చలి పెడుతుందే ఉడుకు పెడుతుందే, చలి పెడతా అంటేనే రోజేపు ఓర్చుకోండి, రాత్రి ఇట్లా అన్నట్టు ఇట్లా నాకండి. కపటోపాయం అంటే అతనికి మానవత్వం ఉండదు. రెండోది వర్షవాయం ఉండదు, కుక్కలతో సమానం. మూడోదిగా విధేయత అనేది తనను చీల్చి భాగాలు చేసినా కూడా ఉండదు. నాలుగోది నేను ఏమైపోయినా పర్వాలే, అతను బాగుండకూడదు. ఈ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అన్నలే, చెల్లెళ్ళే, తల్లిలే, చిన్నమ్మలే, పెద్దమ్మలే, మేనత్తలే, ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉంటే చెప్పండి, వాళ్ళని కూడా కలుపుకుందాం. ఇటువంటి వాయా వరుస లేనటువంటి జీవితాలయ్యి ఈ కపటం అనేది చూపిస్తాను. 2 సమూయేలు 13వ అధ్యాయము 13వ అధ్యాయము ఎవరికైనా తెలిసి ఉంటే చదవండి. ఎన్నో వచ్చినమ్మా? ఉత్తముడా 13? చదువమ్మా 13 చదువు. ఎటువంటి వాడు? మహా కపటమైనటువంటి వాడు. దావీదు చెడిపోవడానికి మొట్టమొదట కారకుడు ఈడే. దావీదు నేలనబడి దేవుని యొద్ద బలము ఒడిగిపోయి ఎముకల్లో ఉండే సారం కూడా బయటికి తీసేసినాడు దేవుడు. ఆ స్థితికి దిగజారిపోవడానికి కారణము వీడే. రాజుగా పరిపాలన చేసి దేవుడు అభిషేకించి దేవుని ఆశ్రయము రెక్కల కింద అనుగ్రహించిన అభిషేకం అంతా కూడా సమూయేలు ప్రవక్త అభిషేకించిన తైలంతో సమస్తమైనటువంటి దేవుని శక్తి అంతా, గొలియాతుతో జయించినటువంటి శక్తి అంతా కూడా కోల్పోవడానికి కారకుడైనాడు. గుర్తుపెట్టుకొని ఉన్నాడు. ఇటువంటి కపటముతో కూడినటువంటి వ్యక్తులు చాలా ప్రమాదకరమైనటువంటి వారు. వారికి కరెక్ట్ అయినటువంటి వారు ఒక్కరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరన్నా? అద్దాలైనా చెప్తా. ఎవరన్నా? పోలీసు వాళ్ళు. వాళ్ళు ఏ వరుస వాయ కూడా చూడరు. వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడతారు. కాలికి ఏముంటాయి? ఇది తెలుసు, అది తెలియదు. దేంతో తంతారు వాళ్ళు, దేంతో కొడతారు వాళ్ళు, అప్పుడు సరి చేయబడతారు. కపటోపాయము. అమ్నోను ఏం చేసినాడు? సొంత తన చెల్లెల్ని ఏం చేసినాడు? కుటుంబంలో అమ్నోను లాస్ట్కి ఏమైపోయినాడు? కపటోపాయి ఏనాటికైనా కూడా బూర్జుతో సమానమే. కపటంతో కూడిన వాడు ఒకనాడు మట్టిలో పాత్రుడైపోతాడు. అటువంటి కపటంతో కూడినటువంటి వాడిని మనము ఖచ్చితంగా కూడా కనుక్కోవచ్చు. ఏందో ఆమె చెప్తాంది, మనం కూడా ఇందాం. చెప్పమ్మా, నువ్వే ఎక్కడ చూస్తున్నావు? ఏందో చెప్తా అంటే చెప్తానవేమో నేను స్టాప్ చేసిన. ఏం లేదు కదా, నేను చెప్తా, నువ్వు అడ్డం వచ్చేట్లా మాట్లాడినా మళ్ళీ కోపగించుకుంటుందేమో. ఈ యొక్క అమ్నోను ఏం చేసినాడంటే, ఊరకున్నటువంటి వ్యక్తిని ఇతను చదువమ్మ 4వ వచనము. ఏమి తెలియజెప్పవా అని సాల్ ఆడికి సాల్ అవుతాడొద్దు, ఆడికి సాల్. అబ్షాలోము ఎవరు? తామార్ ఎవరు? అమ్నోను ఎవరు? అందరూ దావీదు పిల్లలే. ఎప్పుడైతే దావీదు చెడిపోవడానికి కారకుడైనటువంటి ఈ వ్యక్తి యూదా ఇస్కరేతు వలె ఉరి వేసుకొని చచ్చినాడు.
చచ్చినటువంటి తను బూడిదైపోయినాడు, మట్టి అయిపోయినాడు. అయితే చెడిపోయిన దావీదు తిరిగి ఏమైనాడు? కట్టబడినాడు. ఆ పశ్చాత్తాపం అనేది మనలో ఉన్నప్పుడు వేదము ఏం చేయలేదు, కపటము ఏం చేయలేదు, ఈ భేదము కూడా ఏమీ చేయలేదు. ఎట్లుండాలా మనం అంటే ఏకరీతిగా ఉండాల. ఇప్పుడు అన్న పాట పాడినాడు కదా, ఎవరో తెలుసా యేసయ్య దరిద్రుడై ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? మనల్ని ధనవంతులు చేయడానికి. నేను చెప్పినా కదా నిన్న రాత్రి, కొర్నేలి 90 ఆశీర్వదింపబడినాడని బైబిల్ చూపిస్తాను. నేను చెప్పినా కదా నాకు సైకిల్ కూడా లేదని, కొర్నేలి కన్నా 1000 రెట్లు పై స్థానంలోకి వెళ్ళిపోయినాం మేము. కారణం ఏమంటే ఇటువంటి కపటమైనటువంటి వారు, ఇటువంటి కుతంత్రం ఉన్నటువంటి వాళ్ళు, ఈ భేదాలు కలిగించే వాళ్ళు ఎవరు కూడా మనం సరితో ఉన్నప్పుడు ఎవరు నిలబడలేరు. అందరూ కూడా ఎక్కడ జారుకుండే వాళ్ళు అక్కడ జారుకుంటారు. సంఘంలో ఒకే ఒక్క ఘర్షణ జరిగింది మా సంఘంలో. సంఘం అంతా ఒక్కటైంది, నేను ఒక్కడిని ఒక వైపు అయినప్పుడు సేవకుని బయటికి పంపాలా. అవన్నీ లోతైన మర్మాలు మీకొద్దు. అందరినీ ఏకం చేసుకున్నాడు. నువ్వు లెటర్ తేపో నేను పోతా అన్నాడు. అప్పుడే కారు తీసుకునే హైదరాబాద్కు బయలుదేరినా. పోయినా ఒక 70,000 ఖర్చు పెట్టినా. కొరేనంకులు, పీఠరాచారి, అక్కడున్న సంఘ పెద్దలు లెటర్ ఇచ్చేసినారు. మరుసటి రోజే బయటికి ఇచ్చినా నేను. మరుసటి రోజే అప్పుడు పోయి ఆనందరాజు అన్న కాళ్ళు పట్టుకుంటే, ఆనందరాజు అన్న ఫోన్ చేసి నా మాట వింటావా వినవా? వింటా అన్నా. క్రిస్మస్ పండగ ఉంది, 31 ఉంది, జనవరి ఉంది. ఇప్పుడు అల్లకొల్లారం అయిపోతుంది సంఘం అంతా. నేను జనవరి లాస్ట్కి కానీ ఫిబ్రవరి 1 వారంలో కానీ నేను పంపిస్తాను. నా మాట ఏంటంటే సరే అన్న, అట్లే కానిలే. జనవరి లాస్ట్కు పంపించినాడు. ఫోన్ చేసి లెటర్ ఇయ్యన్నాడు. నేను ఈయనన్నే లెటర్ ఇయ్యాను. మళ్ళీ వచ్చి అతను, దానికి కారణం వేరే ఉన్నాయి. ఆ సేవకుడు దానియేలన్నకు మంచి ఫ్రెండు. ఇంకా రేపటి నుంచి రానీడేమో, ఉన్నాడా అదో చూస్తున్నాడు. దానియేలన్నకు మంచి ఫ్రెండు. దావీదుని ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికీ దావీదు నష్టపోయినాడు, కష్టపడినాడు, బాధపడినాడు, అంతే రెండింతలు సమకూర్చుకున్నాడు. గాలివానకు కొట్టుకొని వచ్చినటువంటి ధాన్యాన్ని అంతా పోసి ఖజానానికి పోసినాడు దావీదు. ఆ కుటుంబంలో సూర్యుడు ఉన్నంత వరకు సింహాసనం పైన ఒక్కడు, పోయిన 31 చెప్పినా కదా నేను మీకు, ఉంటాడు. నీ కుమారుడు నీ వంశంలో ఉంటాడు ఖచ్చితంగా. పోయమ్మ సేవకుని జోలికి పోతే అది లేచదంట, ఇది లేచదు, ఏమీ లేలే. ఎవరైతే కపటంతో కూడినటువంటి వారు ఉంటారో ముందే వారంతకు వాళ్ళు సర్దుబాటు చేసుకుంటే బాగుంటుంది. లేదంటే సొలొమోను మీదకి ఎవరు లేపినాడు తెలియదా? దేవుడే శత్రువులను లేపినాడు, అన్యులను లేపినాడు. ఎందుకు? సొలొమోను కూడా తెలియపోయినాడు. తండ్రి చేసినాక కొడుకు ఊరుకుంటాడా? అయితే వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. దావీదు సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. ఇటువంటి శిక్షకు అమ్నోను చనిపోయినాడు, అబ్సలాము చనిపోయినాడు. ఇంకొకరెవరు నీళ్ళు తెస్తారా? తాగి కూర్చుంటా. బెర్షబాకు పుట్టిన కుమారుడు చనిపోతాడా లేదా? మరి చెప్పరే మాట. 3 కుమారులు చనిపోయినారు. కారణము ఈ యొక్క కపటోపాయం. అటువంటి వాడు మన మధ్య ఉన్నాడంటే మన కుటుంబాలు నాశనం అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. సేవకుడు కానీ, సంఘ పెద్ద కానీ, విశ్వాసి కానీ, సంఘం కట్టించినోడు కానీలే, యాడ్ నుంచి వాళ్ళ అబ్బ సొమ్మేం తెచ్చి కట్టలే. దేవునికి వచ్చినటువంటి దాంతో సంఘం కట్టినారు. దేవుని సంఘం అది. ఈ పొద్దు నేను కావాలనుకుంటే 100 మూర ఎడేలు పొడవులో ఒక పెద్ద సంఘం కట్టగలను. ఆ సంఘం కట్టేదానికి అర్హుని కాదు. యెషయా 66:1 అంశం కాదు. నేను కండిషన్లు చెప్తాను. నేను సంఘం జోలికి పోవాకని చెప్తాను. నేను ఉండమ్మా, నేనే తీసుకొని అది ఏదైనా పొరపాటు ఉండి ఇన్ని చెప్పినాడు ఇదేందుకు ఇట్ట చెప్పినాడని మళ్ళా చెప్పమ్మా.
ఆ, ఆ. ఏ పాటిది అది? ఒక సంఘం కట్టుకుంటా, నా దగ్గరంత సమర్థత ఉంది, ఒక సేవకుని తెచ్చుకుంటా, జీతం ఇచ్చే సమర్థత ఉంది. అయితే నువ్వు అర్హునివి కాదు సంఘం జోలికి పోవడానికి. నువ్వు సంఘం కట్టడానికి అది నీకు యోగ్యత కానే కాదు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 50వ వచనం. సంఘం జోలికి పోతే ఏమైతే చూపిస్తా చూడండి. అన్న వేడి నీళ్ళు అయ్యి నువ్వు తాగేవు, తెల్లవారు నిద్రపోవు మళ్ళా. చదువమ్మా. అయితే ఆ, 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 ఆ. అవన్నీ ఏంటివంటాయి? ఆయనవే అయ్యి. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఆ, 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 ఆ. మీ మోసకరమైనటువంటి మాటలు ఆధారం చేసుకొనొద్దు. సంఘం జోలికి పోవద్దు. కపటం ఉన్నటువంటి వాని జోలికి పోవచ్చు, కానీ సంఘం జోలికిగా పోవద్దు. బాగా చెప్తాను చూడండి. సంఘం జోలికి పోతే అమ్నోను ఏమైనాడు, అబ్సలాం ఏమైనాడు, బెత్షెబాకు పుట్టిన కుమారుడు ఏమైనాడు, దానికి మనం కూడా పాత్రులమవుతాం. అదే 2 సమూయేలు 13:4-5లో మనం చదువుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దేనికి దారి తీస్తాయంటే మరణానికి దారి తీస్తాయి. 3వ దాంట్లోకి వస్తాము. వీలైనంత వరకు ముగించుకుందాము. ఏం మధ్యాహ్నం ఫుల్ అయిపోయి ఉంటుంది. రోజుసేపు లేట్ అయినా ఏం ఇబ్బంది లేదు. కాబట్టి అన్నీ చూసుకొని పోదాం. పొద్దున్నే నేను వెళ్ళిపోతాను. పరమగీతములు 8వ అధ్యాయము, పరమగీతములు 8వ అధ్యాయము ఇంకొకటి చూపిస్తాను. పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. 6. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలలు సమానములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామోక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నన్నుంచుము. అగాధ ద్రౌర్యమును ప్రేమను ఆర్పజాలదు. ఇవన్నీ చదువుకుంటే ఇది ఎక్కడ ఇంకోటి ఏమొచ్చిందంటే ఈర్ష్య. 1 వాదము, 2ది భేదము, 3ది కపటము, 4ది ఈర్ష్య. ఎవరంటే లెక్కలే. ఆడ మనకి ఏమీ ఉండదు. ఆడ ఏమీ లేనమ్మా ఇరగిరికి పడతాడంట. ఆ మాట నేను సేవకుని అడిగినా. నేను అన్నా ఒక సేవకుడు చెప్పినా, అన్నా ఏమీ లేనమ్మా ఇరిగిరికి పడతాదంటే నేనేమన్నా ఎముకలు ఏమన్నా ఇరిగిపోతాయేమో అనుకున్నా. అన్నా దానికి సాదృశ్యమైంది ఏంటంటే ఇది చీకి చెట్టు, ఇది చీనా చెట్టు. ఏం చెట్టు ఇది? అది కూడా పలకరు చూడు. మీరు చెప్పాలా? చింత చెట్టు కాదయా, చీకి చెట్టు. ఏం చెట్టు? చీకి చెట్టు. ఇది యువతలు ఉండింది చీనా చెట్టు. చీనా చెట్టు తెలుసా? మీరేం పారం నుంచి వచ్చిన వాళ్ళు కాదులే. చీనా చెట్టు సీకి చెట్టు 2 పక్కన ఉన్నాయి. గాలి వచ్చింది. చీనా చెట్టు ఆ కాపుకు కింద కొమ్మలు పెట్టినారు, కాయలు కింద పడకుండా. ఆ కాపును ఆ కాయలను కాసుకుండేదానికి చెట్టంతా కూడా ఒక పక్కకు ఒరుగుతుంది, కానీ ఎగిరెగిరి పడడం లేదు. కాపు కాసిన చెట్టు ఎట్లుంది? ఒక పక్కకు గాలికి ఒరుగుతుంది, కానీ ఎగిరెగిరి. ఆ మాట ముందే చెప్పింటే ఎగిరెగిరి పడలే. అదే సీక్ చెట్టు, సీక్కాయలు ఎట్లా ఎగురుతున్నాయంట? ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుందంట. రక్షణ లేనటువంటి వారితో రక్షణ ఉన్న వారికి సాదృశ్యం కాదు.
బైబిల్లో ఉంది కదా, విశ్వాసికి అవిశ్వాసితో జోడేమి అని ఉంది, పొత్తేమని ఉంది. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ ఈర్ష్య ఎక్కడ తీసుకొని పోతుందంటే నాశనానికి అనేటువంటి పట్టణానికి తీసుకొని పోతుంది. ఇది ఇటువంటిది మనము ఎన్నడూ కూడా దీన్ని దగ్గరకు రానివ్వకూడదు. అందు నిమిత్తమే మనం ఏం చేయాలంటే ఈ మాటలు దేవునితో సమానంగా ఎంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈర్ష్య చూసినాం, దీనికి ఒక అంశం చెప్పి మనం ముందుకు పోదాం. అపోస్తుల కార్యము క్షమించండి, రోమా 1వ అధ్యాయము 1వ అధ్యాయము 28, 29 వచ్చారు, చదవండి, ముందుకు పోదాం. దేవునికి చోటు నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు అట్టివారు ఏమంటమ్మా 400 కపటము, కలహము, హింసకులను, ఇవన్నీ మనకు అవసరమా? కిందికి పోతే ఇంకా భయంకరమైన విషయాలు ఉన్నాయి. కపటంతో కూడినటువంటిది కేవలం ఒక్కటే ఒక మాట. అది ఆ కపటం అనేది మన హృదయంలో దాగి ఉన్నప్పుడు ఈ అంశమంతా కూడా మనకేం చేస్తుంది? వర్ణిస్తుంది. మన గృహం అటువంటిది కాదు, మన ఇల్లు అటువంటిది కాదు. మోటో కార్డులు మన ఇంటికి వచ్చినాయే అంటే మన ఇంట్లో దేవుడు ఉన్నట్లేదు. వాక్యం దేవుడై ఉండెను, దేవుడు వాక్యమై ఉండను. వీళ్ళేమో కొట్టేటట్టుగా చూస్తారు. నాకు టైం అయిపోయిందనో మరి ఏమోబ్బా, ఇంకా కాలేదు, టైం ఉంది, ఇంకా రోజుసేపు ఉంటే అయిపోజేస్తాం. గృహములో కపటము కానీ, ఈర్ష్య కానీ, రెండోది కాఠిన్యమైనటువంటి హృదయం కానీ, మూడోదిగా చూస్తే ఏమంట నాశనం అయిపోయినటువంటి బూడిదతో సమానమైనటువంటిది, నాశనం అయిపోయినటువంటి మట్టితో సమానమైన అమ్నోను, అప్సలాము, బెర్షెబాకు పుట్టిన కుమారులు ముగ్గురు ఏ విధంగా తను కపటముతో నాశనం చేసినాడో సేవకుణ్ణి, అదే విషయంలో మనం కూడా నేల పడిపోయే అవకాశం ఉంటుంది. అది మనకు తగినటువంటిది కానే కాదు. అది మన గృహాలు ఎట్లుంటాయంటే సంతోషంగా ఉంటాయి. ఉదయకాలం చూసినాం కదా, యేసు ప్రభు సమాధిలో ఉన్నాడు, ఉండి ఏం చెప్తున్నాడు తండ్రికి, తండ్రి నువ్వు నన్ను లోకానికి పంపినావు, నువ్వు ఇచ్చినటువంటి పని నేను తుదముట్టిచ్చినాను. అటు చూడు బయట చలికి ఎట్లా కూర్చున్నారో వాళ్ళు, ఎంత ఓపికగా వింటున్నారో. లోపల చూడు చిన్నపిల్లలు, పెద్దలు, పాపం కూర్చోలేని వాళ్ళు, ఇరుగ్గా ఉంది. అయినప్పటికీ కూడా ఓర్పుగా, సహనంగా నీ వాక్యం వివరిస్తున్నప్పటికీ ఎంత చక్కగా వాళ్ళు వింటూ ఉన్నారో అని యేసు ప్రభు సమాధిలో ఎంతో సంతోషిస్తూ వచ్చినాడు. అటువంటి సంతోషం ఇచ్చినటువంటి దేవుడు మన ఇండ్లు ఎట్లుండాలంటే ఒక చిన్న పల్లవి పాడుకుందాం. ఆ పాటలో అంత అర్థం ఉంది. మనం చెప్పినటువంటి అంశాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. మన గృహం ఎటువంటి గృహము, మనకు ఉండాల్సినటువంటిది అంతా కూడా దాంట్లో కలిగి ఉంది. ఏంది ఆ పాట అంటే 458 పాట సంఖ్య 4వ వచనము చదువుకుందాం. ప్రభుని గృహమున కలహము లేదు, ప్రభుని గృహమున కలహము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు, శాంతి శాంతి ఆనందము నిజ ప్రేమయుండును, నేర్పుత నడుపును మన ప్రభువే, నేర్పుత నడుపును మన ప్రభువే, మనమే ప్రభుని పరలోక గృహము
నివసించెను దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము నివసించెను దానియందు. ఏముండకూడదంట మన ఇంట? సరిపోయిందే అంశానికి పాటకు. ఇంకా బలకరజుడిల్లు సరిపోయిందే. అదే మాట ముందు చెప్తే ఏమిటి? నేను నేర్చుకుంటాననే పాటకు అంశానికి సరిపోయిందా లేదా? మన గృహమున అటువంటి చెప్పినటువంటి 4 అంశాలు కూడా విశ్వాసుల కుటుంబాల్లో ఉండకూడదు, సంఘంలో ఉండకూడదు. మనం ఇతరులని ఎంత మాత్రం ఉన్నా కూడా వారికి మేలే చేయాలి, కానీ వారి ద్వారా కీడు అనుభవించిన ఇబ్బంది లేదు. ఎందుకంటే మన ఆయుష్ పెరుగుతూ వస్తుంది. బండ మీద పడిన ఇత్తనం ఏమవుతుంది? కాకి ఎత్తకపోతుంది అంటారా? చెప్పండి, మరి ఏమవుతుంది? ఎదగదు. నేలన పడినది ఎదుగుతుంది. మన కుటుంబాల్లో ప్రభు గృహంలో ఇటువంటివి అన్నీ లేనప్పుడు ఏమవుతుంది అదంటే, రోమా 3వ అధ్యాయము 23వ వచనం చదువమ్మా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి చున్నారు. అందరము పాపం చేసిన వాళ్ళమే, ఏ భేదము లేదు, అందరము భేదాలతో ఉన్న. అయితే ఈనాడు ఏం చేసినాం మనము? ఆయన చిరస్ కిందికి వచ్చినాము, ఆయన కాడి కిందికి వచ్చినాము, ఆయన గృహంలోకి వచ్చినాము, ఆయన రక్షణ ఇచ్చినాడు. ఈ భేదము, మరి కపటము, ఇంకోటేంది ఈర్ష్య, ఇంకోటేంది చెప్పండి? ఏదన్నా కానీ వదిలేసామా? వాదములు బాగా చెప్పినారు, లేటుగా చెప్పినా కూడా వాదములు 4 కూడా మనలో ఉండకూడదు. ఎంత వీలైనప్పటికీ అవి బయటికి పోయే మార్గం చూడాలి, కానీ లోపలికి చేర్చుకోకూడదు. అది చేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే కాకి అయిపోతాము, కాకి జీవితం అయిపోతాము, కాకి తినేటువంటి దానికి సాదృశ్యమవుతాము. కాకిని ఎవరు కూడా ఇష్టపడరు. ఏనా దాని స్వభావం అది. కరెక్ట్ చెప్పినాడు. కాకి స్వభావం ఎట్లాంటిదంటే అటువంటిది. అటువంటి దానికి మనము ఎంగిలి కూటికి, ఎంగిలి జీవితానికి, ఎంగిలైనటువంటి బ్రతుక్కు అలవాటు పడతాం. ఒక్కసారి మనం దానికి స్థానం ఇచ్చినామంటే ప్రభు గృహంలో కూడా సాతానునికే శత్రువు పొంచుకొని ఉంటాడు, వానికి బలం ఎక్కువ. ఎవరైతే మనం తగ్గిపోయి వానికి స్థానం ఇస్తామో అప్పుడే ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు మరి కలెక్టరు ఒకటే, ఇంకో మాట కండక్టరు ఒకటే. ఎందుకు? లోపల ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా తనలో ప్రవేశించినప్పుడు కలెక్టర్ను లెక్క చేయదు, కండక్టర్ను. ఈ 2 ప్రమాదమే. కలెక్టర్ను లెక్క చేయకుంటే ఏం చేస్తాడు? ఇంత కోపంగా చూస్తే నేనేం చేయాలా? జైల్లో వేస్తాడు, అవునా కాదా? కండక్టర్ను మాట్లాడితే ఏం చేస్తాడు? వినపరాలే బస్సులోంచి, అంటే పోయే బస్సులోంచి దెబ్బలే, వాడు చచ్చి 8కి వస్తుంది. అది కండక్టరు కలెక్టర్ అనేది లెక్క లేకుండా మాటలు వస్తాయి బయటికి. ఎప్పుడైతే ఈ భేదాలన్నీ మనలో కూడుకుంటాయో ఈ పాపం అనేది మనల్ని ఏం చేస్తుందంటే ఎంబడిస్తూ వస్తుంది. అదే కొర్నేలికి ఉన్నటువంటి స్వభావం. మరి ఇంకొక వ్యక్తి జైలు అధికారి ఉన్నాడు. ఏం పేరు? ఆయన పేరు ఫిలిప్పి. ఆయన ఏం చేసినాడు? అధికారం ఉంది, డబ్బు ఉంది, బలం ఉంది, రెండోదిగా పెత్తనం చలాయించేది ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనలో. ఇప్పుడు సీకి చెట్టు, ఇంకో చెట్టు ఏంది? సీనా చెట్టు. బాబాలు గుర్తుపెట్టుకున్నారు బా, ఇది ఒక్కటి చెప్పేసినారు. 2 ఏది ఎగిరి పడతాండేది. అన్ని పదవులు ఉన్నటువంటి ఫిలిప్ ఏం చేసినాడు? చదువుదాం ఆ మాట. 16వ అధ్యాయం అపోస్తుల కార్యము.
16వ అధ్యాయము 14 వచ్చిన అనుకుంటూ చదవండి. 14 చదువమ్మా, చదువు అమ్మ. అది కాదమ్మా, లూదియా లేదు, బాదియా లేదు, ఇంకోటి చూపిస్తా. పౌలు నాయకుడు 26 వచ్చింది చదువమ్మా. ఆ, 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 ఆ. చూచి పారిపోయి అనుకొని తన్ను తాను ఏం చేసినాడు? చంపుకొని. ఎవరున్నారు అక్కడ జైల్లో అప్పుడు? పౌలు ఉన్నాడు, అక్కడ పరిచారకులు ఉన్నారు. దేవుడు భూకంపం కలిగి గేట్లన్నీ తుంటలు తుంటలు అయిపోయినప్పటికి కూడా వాళ్ళు ఎట్లున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. చూడండి, జైల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ వెళ్ళిపోయినప్పటికి కూడా ప్రయాసపడి భారం మోస్తున్నా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలగజేస్తాను. ఒకవైపు శరీరముతో రాళ్లతో కొట్టినారు, లాఠీలతో కొట్టినారు. మరి ఏంటి వేస్తారు కదన్నా, బేడీలు. మెడకు వాళ్ళు ఎందుకు పెద్ద ఖైదీలు అయినట్లు సువార్థికులకు ఏమేసినారు? బేడీలు వేసినారు. దారాలు దారాలుగా రక్తం కారుతుంది. రాళ్ళు తీసుకొని కొడతా ఉన్నారు. దానికి ఒక పాట ఉంది కదా, ఏం పాట అది? రాళ్ళతో కొట్టబడిరే అడిరే, రాళ్ళతో కొట్టబడిరే, రాంపాలచే కోయబడిరే, వారి నాటంక పరచని నీ సాక్షబోయేది, నీ బలియార్పణయేది, నీ సాక్షమోయేది, నీ బలియార్పణయేది. ఏమంటున్నారు అక్కడ? రాళ్లతో కొట్టినప్పటికి కూడా, రంపాలతో కోయబడినప్పటికి కూడా, చెరసాల్లో బేడీలతో బిగించినప్పుడు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటించేటువంటి వారికి, సువార్తకు లోబడని ఎడల ఆనాడు వాళ్ళు కాదు కొట్టినేది, మనం. ఆనాడు వాళ్ళు కాదు రంపాలతో కోసింది, మనము. మళ్ళీ సిలువ వేసేదానికి సిద్ధపాటై ఉన్నాం మనం. భేదాలు పెట్టుకొని, వాదాలు పెట్టుకొని, అసూయలు పెట్టుకొని, కార్పణ్యము, కక్షలు, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ కూడా కలిగి లోకాశలన్నీ అనుభవించడానికి సిద్ధపడి సంఘాన్ని లెక్క చేయనప్పుడు ఏమైపోతామంటే, ఫిలిప్పీకి ఏమున్నాయి? చదవండి మాట, చదవండి ఆ మాట. ఇప్పుడు చదివినాం కదా, 27, 28. దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి పౌలుకును శీలాకును సాగిలపడి వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏం చేయవలెను? ఇంత మంచి మాట చూడండి. ఒకటి అధికారం ఉంది. జైలు అధికారం అంటే అధికారే కాదా? అధికారి. రెండోది పవర్ ఉంది. మూడోది ధనం ఉంది. నాలుగోది అతను కోరినది ఏదైనా చేయగలడు. ఐదోది అతను చెప్పిందే వేదవాక్యం.
అన్ని తొలపోసుకున్నటువంటి సర్వము ఉన్నటువంటి అధికారి ఏమైనాడు? నా యొక్క మానము పానము పోతాయే, ఖైదీలంతా వెళ్ళిపోయినారు, నా అధికారులు వస్తారు, నేను ఏం చేయాలని ఏం తీసుకున్నాడు? కత్తి తీసుకున్నాడు. అయ్యా మేము ఎక్కడికి పోలేను అన్నప్పుడు ఏమన్నా నమ్మినాడా? నమ్మలేదు. ఒక అన్యునికి, రక్షణ లేనటువంటి వ్యక్తికి, లోకంలో ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వ్యక్తికి, అతనికి మారు మనసు లేనటువంటి వ్యక్తికి తన బాధ్యత పైన ఎంత బాధ్యతను చూడండి. ఖైదీలు పోయినప్పుడు పై అధికారులు వచ్చి నన్ను నిందిస్తారు, చంపడమైతే చంపరు, ఉద్యోగం తీసేస్తారు, నేను అవమాన పాలైపోతానని తన బ్రతుకు తను చంపుకోవాలని తనంతకు తానే విశేషించినాడు. అయితే పౌలు ఏం చేసినాడు? అక్కడ చనిపోతున్నటువంటి వానికి ఏం ప్రకటించినాడు? సువార్త ప్రకటించినాడు. ఆయన అన్నాడు, పౌలు నీవు చనిపోవడానికి ఏమీ కూడా లేదు, మేమందరం ఇక్కడే ఉన్నామంటే లైట్దే చూస్తాం. అప్పటికి కూడా నమ్మలే. లైట్ తెచ్చి చూసి అన్నాడు, అయ్యా ఏమిటిది ఇది? ఈ ఓర్పేంది? ఈ సహనమేంది? ఎవరు ఆ యేసయ్య? ఎవరయ్యా ఆయన? ఎక్కడుంటాడయ్యా ఆయన? నాకు ఈ సామ్రాజ్యమే వద్దయ్యా, నాకు ఇది, ఈ ఉద్యోగం వద్దు, ఈ కుటుంబం వద్దు, పిల్లలకు కావాల్సింది సమస్తం సమకూర్చిన నేను కూడా ఆయనను నమ్ముకుంటాయ్యా, నేనేం చేయాలా? ఆయన యుద్ధకు రావాలంటే నేనేం చేయాలా? కన్నీళ్లు కారిపోతున్నాయి, చెమట కారిపోతుంది, ఒళ్ళులోకి దేవుని భయం అనేది ప్రవేశించింది. సావు అనేటువంటి నా చావు నేను కళ్ళతో చూస్తానన్నటువంటి అలంకారం తన కనపచ్చింది. ఇవన్నీ కనపచ్చినప్పుడు శాంతి లేక, సమాధానం లేక, ఆదరించేవాడు లేక, దిక్కులేని వాడుగా చనిపోవడానికి సిద్ధపడినప్పుడు వాక్యం ఉంది కదా, మన గోడలకు రాసింటాం, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నువ్వా నేనా, బయటనా లోపల నా కుటుంబమా సంఘమా, రోడ్డుంచి పోయే నా సహోదరుడు సహోదరి, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో ప్రభు ఈ రాత్రి పిలుస్తూ ఉన్నాడు, ఈ రాత్రి ఆహ్వానిస్తున్నాడు. నువ్వు రక్షణ పొందుటకు, నీ పాపము ఒప్పుకొనుటకు మరి నువ్వు సిద్ధముగా ఉంటే క్షమించేదానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. విమోచించేదానికి, శిలువ పైన కారిన రక్తంతో నిన్ను శుద్ధి చేసేదానికి ఆయన దీనుడయి తల కిందికి వంచుకొని రక్తము దారలుగా కారిపోతున్నప్పటికీ బల్యముతో పొడిచినటువంటి ఒక యూదుడు, ఆ యొక్క కర్కోటకుడు నేనేనో ఏమో, అప్పుడు కూడా తలలో నుంచి వచ్చిన ఆయన బల్యంతో పొడిచినప్పుడు రక్తం చింది ఆ యొక్క బంటోత్రి మీద పడినప్పుడు ఆ బంటోత్రి ఆ ఈటను పారవేసి సాగిలపడి, ఇటువంటి దేవుణ్ణే నేను కొట్టిండేది, ఇటువంటి దేవుణ్ణే నేను రంపాలతో కోసిండేది, ఇటువంటి దేవుణ్ణే నేను రాళ్లతో కొట్టినేది, అయ్యా ఈ జీవితమే వద్దు నాకు, నేను చావడానికైనా సిద్ధమే, నేను ఏం చేయాలన్నప్పుడు అప్పుడు నువ్వు ఏమీ చేయొద్దు. ఏం చేయాలా? కింద వచ్చిన చదువమ్మా. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందెదరు. సాయంకాలం సమయంలో గ్రామంలో ఉన్నటువంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి సహోదరులారా, ప్రతి ఒక్కరము కూడా మనం దేవుని యొక్క సువార్తను అంగీకరించి దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనల్ని దేవుడు క్షమించేదానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు, మనకు రక్షణ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. రక్తము కారి కొండలపైన పడి యేసు ప్రభువును సిలువ వేసినటువంటి కొండ కింద అండమాన్ జైలు ఉంది. ఆ బొట్టు జైల్లో పడినప్పుడు జైల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందినారు, వారు విముక్తి పొందుతా వచ్చినారు. ఈనాడు మనం ఏ సమస్యల్లో ఉన్నామో, ఏ బాధలో ఉన్నామో, ఏ చిక్కుల్లో ఉన్నామో, ఏ అపాయంలో ఉన్నామో, ఏ అప్పుల్లో ఉన్నామో, ఏ యొక్క ఇంటి సమస్యలతో ఉన్నామో, యేసు ప్రభు వద్దకు రండి, మనము రక్షణ పొందేదము.
ఆ పాట ఉంది కదా ఒక పాట, అది పాడుకొని ముగించుకుందాం. తెలిసింటే మీరే పాడండి. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నీవెవరిని సేవించెదవో నీవెవరిని సేవించుకో. నీవెవరిని సేవించెదవో నీ దినమే తీర్మానించుకో. నీ వెళ్ళాలు రెండు తలంపులతో వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచేదావు. కుంటి నడిచేదావు. యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా లేక వేరే ఇంటికి కూడా వెలుగొచ్చింది, ఇంటికి కూడా రక్షణ వచ్చింది, ఇంటికి కూడా శాంతి వచ్చింది. మనం ఎట్లున్నాం? మొదటి రాజులు ఓ మాట చూసుకొని ముగించుకుందాం. అన్నానికి ఆకలి అయితే అంటుంది, ఇంట్లో పాపం ఎదురు చూస్తుంటుంది. ఈ మాట చూసుకుందాం. 18వ అధ్యాయము, మొదటి రాజులు 18వ అధ్యాయము, మొదటి రాజులు 18వ అధ్యాయము 31వ వచనం చదవండి. 18వ అధ్యాయము, ఒక్క నిమిషమ్మా, 31వ వచనం చదువమ్మా. 18:31. నీ నామము ఇశ్రాయేలులగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రములను లెక్కించి చొప్పున 12 రాళ్ళు తీసుకొని. ఏం గోత్రం మంది చెప్పండి? ఆడ అన్నొచ్చి కూర్చున్నాడు. ఆయన ఇంకో రోజు బయట నింటి ఇంకో రోజు చెప్పింది, వచ్చినాడు టైం అయిందని. ఏ గోత్రం మంది? ఇశ్రాయేలు గోత్రం. మన గోత్రం ఎటువంటిదంటే ద్వితీయోపదేశకాండంలో ఉంది ఒక మాట, ఇశ్రాయేలును పోలినవాడు ఎవ్వడూ లేడు. ఏ అధికారి లేడు, ఏ ధనవంతులు లేడు, ఏ పరిపాలన చేసేవాడు కూడా లేడు. ఇశ్రాయేలుకి ఇచ్చిన గోత్రం యేసు ప్రభు వారి హక్కు అది. ఇశ్రాయేలు పట్ల చేసిన అద్భుతాలు ఎటువంటివంటే 36వ వచనం చదవండి. 36. ఎన్నొచ్చినమ్మా? 37. ఎన్నో వచ్చినమ్మా? చదువు. వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయమనియు ఈ జనులు తెలియజేయనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి బుగ్గిని దహించి ఆరిపోజేసను. 38 కదా. ఇక్కడ ఉన్నటువంటి యాకోబు ఒక వంశస్థులు
ఇశ్రాయేలు యొక్క సంతానానికి ఏమిచ్చినాడంటే 38వ అధ్యాయంలో చదువు అతను ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిగా దహించ కందకములను నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి ఎవరు వాళ్ళు ఇశ్రాయేలీలు. అంతవరకు వాళ్ళకి నమ్మకం లేదు. ఎప్పుడు అగ్ని పరలోకంలో నుంచి వచ్చిందో, ఆ అగ్ని మోసేని ఎట్లా ఏర్పరచుకుందో, పొద కాలుతాంది కానీ పొద కాలిపోలే. మోసే అట్నే చూస్తూ ఉన్నాడు. అయ్యా నేను నెత్తివాణ్ణి అది ఇది అన్నప్పటికీ అవన్నీ కాదు, నువ్వు సేవకెళ్ళిపో. ఏలి అక్కడ ప్రార్థన చేసినప్పుడు, కార్యం అక్కడ జరిగినప్పుడు ఏం చేసినారు? వాళ్ళంతా ఏం చేసినారమ్మా? సాగిలపడి యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. అన్ని జనాంగంలో ఉన్నటువంటి సాక్ష్యం మన గ్రామంలో కూడా కలగాల. మనము తీర్మానం చేసుకోవాలా. ఈనాడు ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడినాడు. ఏలియా కూడా మనలాంటి సామాన్యమైన మనవుడని యాకోబు పత్రికలో రాసినాడు. కాబట్టి అతనికి ఏం కలిగిందంటే తీర్మానం కలిగింది. ఆ తీర్మానం కలిగినప్పుడు దేవుడు పరలోకంలో నుంచి ఏలియాని ఏం చేసినాడు? తీసుకొని వెళ్ళిపోయినాడు పైకి. కింద చేసింది నువ్వు చాలు, పైన ఎంతో ఉంది, రాపోదామని. ఆ తీర్మానం మనకు కావాలంటే ఏం చేయాలా? మనం తీర్మానించేద్దాం ఇప్పుడే, మన నోట వచన లేకుండా మనం తీర్మానించేద్దాం ఇప్పుడే, మన నోట వచన లేకుండా మరుగైన పాపములన్నీయు, మరుగైన పాపములన్నిటి నుండి తొలగించుము, మైన పాపములన్నిటి తొలగించుము. ఎన్నాళ్ళు రెండు తలంపులతో చాలు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు రక్షణ పొందినారు, మారుమనసు పొందినారు. దేవునికి ఏం చేసినారు? వాళ్ళు సాగిలపడినారు. ఈ రాత్రి మనం కూడా తీర్మానం చేసుకుందాం. మన కుటుంబం కూడా ఎట్లుండాలంటే ప్రభు గృహంగా ఉండాలా. మన ఇంట్లో ఉన్న రక్షణ ఇతరులకు వెలుగునివ్వాలా. మన మాటలు ఆదరణ ఇవ్వాలా, కానీ వాళ్ళను గుచ్చేటువంటి మాటలు మనకు ఉండకూడదు. అదే కొర్నేలి చేసిన పని. ఏదైతే రక్షణ లేనప్పుడు మొదట సంపాదించుకున్నాడో, రక్షణ పొందినాక కూడా అది ప్రభు చెప్పినాడు కదా, మీకున్నటువంటి దాన్ని మీరు భద్రంగా కాచుకొనుడు అని చెప్పినాడు. కొర్నేలి ఏం చేసినాడు? రక్షణ పొందినాడు, కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అందరినీ కూడా తీర్మానం చేసి ఏలియా వెళ్ళినటువంటి రాజ్యానికి వెళ్ళినాడు. మనం కూడా తీర్మానం చేసుకొని నేడే రక్షణ దినం. మనం ఎవరైతే హృదయంలో తాకిందో వాడు నేడే రక్షణ పొందుదాము. చిత్తమైతే కడప బేర్షవాలో బాప్తీసాలు మీరు తీసుకుంటాము అని నాకు అన్న ఫోన్ చేస్తే నేనే వ్యాన్ పెడతా. అన్న వస్తాడు, వ్యాన్ డబ్బులు మీరు ఇవ్వండి అని అడుగుతారు. నేను ఇవ్వాలి కదా, మర్చిపోయాను. నేనే వ్యాన్ పెడతా, మిమ్మల్ని అందరినీ బేర్షవాకి తీసుకుపోతా, బాప్తీసాలు ఇప్పించి కొత్త జీవితం ప్రారంభించండి, కొత్త వాగ్దానం తీసుకోండి. ఈరోజు మహా పండుగ దినం. మనకిచ్చిన ఈ అవకాశం ఎవరికి లేదు, ఇది మనకిచ్చినాడు. కాబట్టి తీర్మానం చేసుకోండి. వాక్యం దేవుడు దీవించునుగా. అందరూ కూడా తలలోంచి మోకరించండి. ఎవరాయనను విశ్వసించెదరో, ఎవరాయనను
ఆయనను విశ్వసించెదరు నశింపక నిత్య జీవము పొందెదరు నశింపక నిత్య జీవము పొందెదరు దేవుడు లోకమును ఎంత ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను అద్వితీయ కుమారుని